ఏం మాట్లాడతావా రఘును? మీ నాయనకి పెళ్ళే కాకపోయే, నువ్వు కడుపులో లేకనేకపోతేవి, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. అర్థం ఉంది ఏదన్నా? అర్థం ఉండాలా మాట్లాడితే? చదువును లా అంటావు, అదంటావు, ఇదంటావు. పుస్తకాలు నేను సీరియస్గా చెప్తున్నా. లేదా మీ లీడర్లు కొంత నామూసి ఉండే చెప్పండి. మా గాంధీ భవన్ మీ ఎవరు మా పిఆర్ఓ హరిని పంపిస్తే మీ పిఆర్ఓని పంపి వాళ్ళిద్దరిని కూర్చొని పెడతాను డిబేట్. అంతే కదా? ఏం మజాక్ చేస్తున్నారా మీరు? రాహుల్ గాంధీ మా మీద మాట్లాడి ఏమన్నా తెలివి ఉందా? తలకాయ ఉందా? తలకాయ ఉండి తెలివి లేదా? రఘు ఏం అవసరమా? నీ ఉనికి నీ పర్సనాలిటీని పెంచుకోవడానికి నువ్వు ఇంకేదన్నా ఇంకొక సబ్జెక్ట్ తీసుకో. కానీ రాహుల్ గాంధీ సబ్జెక్ట్ తీసుకొని నవ్వుల పాలు కాకు, మాతో తిట్లు పడకు. ఈరోజు లిమిట్లో మాట్లాడుతున్నారు. ఈ చరిత్ర తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలవాలని ఇది మీడియా కవరేజ్లో చాలా ఇంపాక్ట్ పెట్టుకోండి. మీరు కూడా ఈరోజు మన సుఖశాంతులతో సంతోషంగా మనము మన కంటే ముందు మన పిల్లలు ఈరోజు దేశంలో స్వతంత్రంగా హ్యాపీగా ఉన్నారు అని అంటే ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వారి క్యాబినెట్లో అంబేద్కర్ రాజ్యాంగం చరిత్రనే ఈరోజు స్వతంత్ర ప్రాణులుగా, జీవులుగా, స్వేచ్ఛగా ఈ కాంగ్రెస్ యొక్క పాలసీలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కు, నిలదీసే హక్కు, పని కాకపోతే పని కాలని నిలదీసే హక్కు కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన చరిత్ర ఇది. కాబట్టి ఇది చరిత్ర, ఇది నిజము.